ఏపీలో డార్క్ స్టోర్లపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు మంత్రి సత్యకుమార్. ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతున్నాయని అన్నారు. కల్తీ లేకుండానే వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. రాజమండ్రి సంఘటన దురదృష్టకరమని అన్నారు మంత్రి సత్యకుమార్. వీటిల్లో నిరంతరం ఐపీఎం ద్వారా ఇది జరుగుతుంటాయి, ఎన్ఫోర్స్మెంట్ తర్వాత సర్వేలెన్స్ జరుగుతుంటుంది, ఇన్స్పెక్షన్ జరుగుతుంటాయి అధ్యక్ష. అయితే ప్రజల్లో కూడా కొద్దిగా అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఏదైనా ఒక ప్రోడక్ట్ని డెలివరీ చేసినప్పుడు దాని జీవితకాలంలో సెల్ఫ్ లైఫ్లో 30% ఉండాలి, లేదా 40 రోజులు గడవన్నా ఉండాలి. ఇటువంటి వాటి మీద కూడా అవగాహన కల్పించాల్సి ఉంది. వీటికి FSSAI ద్వారా ఫుడ్ సేఫ్టీ కంప్లైంట్ సిస్టమ్ని దాంట్లో పోర్టల్లో వాళ్ళు నమోదు కావాలి. అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ సర్టిఫికేషన్ కూడా ఉంటాయి. కొన్ని నిబంధనలు ఉన్నాయి అధ్యక్ష. వాటిలో ప్రధానంగా ఈ డెలివరీ చేసేటప్పుడు ఆహార పదార్థాలు అంటే డిటర్జెంట్లు శుభ్రపరిచే వాటితో ప్యాక్డ్ ఫుడ్ అయినా సరే వాటి సపరేట్గా ఉండాలా, వెంటిలేషన్ ఉండాలి, ఇట్లా నిబంధనలు ఉన్నాయి. అయితే వాటి నిబంధనల్ని పూర్తి స్థాయిలో అనుసరించడం లేదు అధ్యక్ష. ఆ విషయాన్ని ఒప్పుకో